నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ కేర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 20 సంవత్సరాలకు పైబడి నేను ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాను. హైదరాబాద్‌లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్‌లో ఆర్‌కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్. అలాగే టైమింగ్స్ కూడా ఉదయం 10:30 నుంచి 1:30, అలాగే సాయంత్రం 6:30 నుంచి 9, ఆదివారం సెలవు. దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో రకాల అద్భుతమైనటువంటి చికిత్సలను ప్రతి ఎపిసోడ్‌లో చెప్పుకుంటున్నాం. మనదైనటువంటి దేశీయ వైద్యం ఆయుర్వేద వైద్యం. చరక మహర్షి, సుశ్రుత మహర్షి, అలాగే వాగ్భటాది మహర్షులు కూడా ఎంతోమంది ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి అప్పట్లో దాదాపు 5,000 సంవత్సరాల నాటి క్రితం మనకు అందించినటువంటి వారసత్వమైనటువంటి సంపదలోనిది ఒకటి ఆయుర్వేద వైద్యం. మనదైన వైద్యాన్ని మనము సంరక్షించుకోవాలి. మనదైన వైద్యాన్ని మనం పాటించాలి. దాదాపు తెలిసో తెలియకో అందరూ కూడా మన దైనందిక జీవితంలో ఆయుర్వేదాన్ని ఆచరిస్తున్నట్లే లెక్క. మార్నింగే లేస్తుంటారు కొంతమంది. ఇప్పటికీ కూడా దాదాపు 80-90 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఇప్పటికీ కూడా బ్రాహ్మ్యే ముహూర్తే ఉత్తిష్టే స్వస్థాశ్చ మాయుష్యః అంటుంది ఆయుర్వేదం. బ్రాహ్మ్య ముహూర్త కాలంలో లేస్తారు, కాలకృత్యాలు తీసుకుంటారు, హాయిగా జపతపాలు చేసేసుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నటువంటి ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలోనే ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి డిసీజెస్ చూస్తున్నాం, అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము, దయచేసి లైఫ్ స్టైల్ డిజార్డర్కు దూరంగా ఉండండి. చెప్తున్నాం కదా, హైదరాబాద్ ప్రాంతం లోపల కొన్ని హోటల్స్ గురించి చెప్తుంటారు. అది ఏం నవ్వాలో ఏడవాలో తెలియదు. మధ్యరాత్రి 2 తర్వాత కూడా హోటల్స్ మంచిగా ఉంటాయట, అక్కడ పోయి భోంచేస్తుంటారు. అసలు అది టైమేనా అండి? 2 గంటలకు తినేటువంటి టైం అనేది చూడండి ఎంత లైఫ్ స్టైల్ డిజార్డర్. అది కాదు కదా. టైం ప్రకారం భోజనం చేసి మంచిగా నిద్రపోయి 1 గంట వ్యాయామం చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే లైఫ్ స్టైల్ డిజార్డర్ లోపల రకరకాల ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక చిన్న వ్యాధిని తీసుకొని చెప్తుంటాము. అందరూ బాధపడుతున్నటువంటి వ్యాధి చెప్తున్నాం కదా. ముఖం చూడగానే నా ముఖం మంచిగా ఉండాలి, నా హెయిర్ స్టైల్ బాగుండాలి, వర్చస్సు మంచిగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి. కోరుకోవడంలో తప్పు లేదు, మంచిదే, అందరూ కోరుకోండి. కానీ మెయింటైన్ చేయండి. ఎప్పుడు మీకు అలా వస్తుంది? లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడే కదా. కొద్దిగా మనదైన శరీరం, ఎవరిదో కాదు ఈ శరీరం, మన శరీరం. మన శరీరం కోసం కొద్దిగానే జాగ్రత్త తీసుకుంటే హ్యాపీగా ఉంటారు. మనం అనుకున్నట్లు మనం చేసుకోవచ్చు మన బాడీని. అందుకనే ఈరోజు చెప్పేటువంటి చిన్న కంప్లైంటే కావచ్చు, వ్యాధే కావచ్చు, పింపుల్స్. చాలామంది బాధపడుతుంటారు. ముఖం మొత్తం కూడా చిన్న చిన్న పింపుల్స్ వస్తుంటాయి. దానితోటి చూడగానే అగ్లీగా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, ఎన్ని క్రీములు రాసినా కానీ తగ్గట్లేదని. ఆయుర్వేదికలో దానికి ఒక బ్యూటిఫుల్ నేమ్ ముఖ దూషిక అంటుంటారు. ముఖ దూషిక అంటే ఏంటంటే అన్వాంటెడ్, అంతా కూడా కొంచెం అది ఏమవుతుంది, ఆ మలినాలతోటి కూడుకున్న దాన్ని అంటుంటారు దూషిక. అంటే పైన పేర్కొన్నటువంటి చిన్న చిన్న పింపుల్స్ ఉంటాయి కదా, అదంతా కూడా ఏంటిదంటే మలినాలతోటి కూడుకున్నటువంటి పింపుల్స్, ముఖ దూషిక. సరే, ఎక్ని అంటుంటాం మనం మోడర్న్ టర్మ్లో తీసుకున్నట్లయితే. ఇది రాగానే చాలామంది ఏం చేస్తుంటారు, ఆటోమేటిక్గా చెయ్యి ఇట్లా పోతుంది, ఇలా గిల్లేస్తుంటారు. గిల్లగానే దాంట్లో నుంచి కొంచెం ఏదో సీక్రెషన్ రావటం, మళ్ళీ పక్కకు రావటం, మళ్ళీ ఇంకోటి తయారు కావటం. దానికి కారణాలు ఏంటంటే ముఖదూషిక లేదా ఈ పింపుల్స్ రావడానికి చాలా చాలా కారణాలు ఉంటుంటాయి. తీసుకున్న ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. అందుకే ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు. దయచేసి వాటికి దూరంగా ఉండండి. జంక్ ఫుడ్ అంటుంటాము. అదే పనిగా స్వీట్స్ తినటం కానివ్వండి, అదే పనిగా ఎండలో తిరగటం కానివ్వండి, అదే పనిగా కూల్ డ్రింక్స్ తాగటమే కానివ్వండి, అదే పనిగా ఏమాత్రం కూడా ముఖం కడుక్కోకుండా అలాగే తిరగటము. దీంతో ఏమవుతుందంటే తెలియకుండా రకరకాల మలినాలు పేర్కొని పోతుంటాయి స్కిన్ మీద. లోపల ఉంటుండేగా ఈ పోర్స్ అన్నీ కూడా చిన్న చిన్న చర్మ రంధ్రాలు ఉంటుంటాయి. వాటి లోపల డిపాజిట్ అవుతుంటాయి తెలియకుండా మలినాలు. దానితో ఏమవుతుందంటే ఇక్కడ చిన్న ఇన్ఫెక్షన్ మాదిరిగా తయారు కావటం, చిన్న బూడిప మాదిరిగా తయారు కావటం, అది ఉంది కదా అని గిల్లేయటం. గిల్లేయకండి అట్లా దయచేసి. అందుకనే యవన పిడిక అని కూడా అంటుంటారు ఆయుర్వేదం లోపల. యవనంలో వచ్చేటువంటి చిన్న చిన్న
పిటికామయ రూపాలను యవాన పిటిక అంటుంటారు ఆయుర్వేదంలో. సరే, ఇది రాగానే ఫస్ట్ ఏందంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అంటే బహిర్గతంగా కొన్ని క్రీమ్స్, ఇంటర్నల్‌గా కూడా మెడిసిన్స్ కంపల్సరీ తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాపీగా స్కిన్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా, చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్ లోపల మంజిష్టా అనేది చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది. మంజిష్టా అనేది ఏందంటే లోపల ఉన్నటువంటి బ్లడ్ అంతటిని కూడా ప్యూరిఫికేషన్ చేసి, మలినాలన్నిటిని కూడా బహిర్గతం చేసేటువంటి గుణం ఉంటుంది దానికి. మహామంజిష్టా టానిక్ దొరుకుతుంది. ప్రతి ఆయుర్వేదిక్ షాప్‌లో లభ్యమవుతుంది. మహామంజిష్టా టానిక్‌ను 4 మూతల మందు, 4 మూతల నీళ్లు ఉదయము, సాయంత్రము ఒక మినిమమ్ 2 మంత్స్ వాడండి ఫస్ట్. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం క్లీన్ అవుతుంది. పైన మనం రాసుకోవడానికి రకరకాల క్రీమ్స్ దొరుకుతుంటాయి. ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ క్రీమ్స్ లోపల కుంకుమాది లేపం చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కుంకుమాది లేపం అనేది. కుంకుమాది లేపము ఎక్కడ ప్రతి ఆయుర్వేదిక్ షాప్‌లో లభ్యమవుతుంది. ఇవన్నీ మామూలుగా ట్రీట్మెంట్ యాస్పెక్ట్‌లో బయట దొరుకుతాయి. మనం హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఒక క్రీమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు అలోవెరా ప్రపంచం అయిపోయిందని చెప్పుకున్నాం కదా! ప్రతి ఇంట్లో కూడా అలోవెరా ఉంటుంది. కలబంద కుండీలో పెంచుకోండి. ఒక్క కలబంద గనుక ఇంట్లో ఉంటే మినిమమ్ 10 రోగాలను తగ్గించుకోవచ్చండి. అంతటి గుణాలు ఉంటాయి అలోవెరా లోపల. అలోవెరా చిన్న పీస్‌ను కట్ చేసి లోపల జెల్ ఉంటుంది కదా! మామూలుగా స్పూన్ తోటి ఇలా స్క్రేప్ చేసి ఒక బౌల్‌లో వేసుకొని దానికి పసుపు, మంచి పసుపు గుర్తుపెట్టుకోండి. పసుపు కొమ్ములతో పట్టించినటువంటి పసుపును బాగా మిక్స్ చేయండి. కొంచెం చందనం పౌడర్. ఈ మూడింటిని కూడా బాగా పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ డైరెక్ట్‌గా రాసేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత మామూలు వాటర్ తోటి కడుక్కోండి. డైలీ చేయండి ఇట్లా. ఎక్స్టర్నల్‌గా ఇది తీసుకోండి. ఇంటర్నల్‌గా మహామంజిష్టా. అంతేకాకుండా వేపకు సంబంధించింది కూడా బాగా పనిచేస్తుందండి. వేప చిగుర్లు ఉంటాయి కదా! వేప చిగుర్లు ఒక 2, 3 చిగుర్లు తీసుకొని డైరెక్ట్‌గా నమిలి మింగండి. అలాగే వేపకు సంబంధించిన టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. నీమ్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. సింపుల్ డ్రగ్స్ అండి. అంతేకాకుండా ఈ పింపుల్స్ రావటానికి అలాగే బ్యాక్ కూడా కొంతమందికి చిన్న చిన్న గుల్లల మాదిరిగా బ్లాకిష్ ఇక్కడ స్పాట్స్ చెప్తుంటారు. దానికి కారణం ఏంటంటే డాండ్రఫ్. డాండ్రఫ్ బాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇలా మనం కోంబింగ్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ అన్నీ కూడా వెనక భాగం లోపల ముఖం మీద పడి అదంతా కూడా ఈ పింపుల్స్ రావడానికి కూడా కారణమవుతుంది. అందుకని ఫస్ట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అది రిమూవ్ చేసుకోండి. అంతకుముందు ఎపిసోడ్‌లో చెప్పాము. షాంపూస్, హెర్బల్ షాంపూస్ తోటి మంచిగా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పింపుల్స్ ఏం చెప్పుకున్నాం మనము హ్యాపీగా మహామంజిష్టా పాదం ఒకటి తీసుకోండి. అలాగే చిన్న చిన్న క్రీమ్స్ చెప్పాను. ఎస్పెషల్లీ అలోవెరాకు సంబంధించింది ఒకటి తీసుకోవచ్చు. కొంతమందికి ఏందంటే ఏవి పడవు. ఏదైనా పెట్టుకున్నా గాని వెంటనే ఇరిటేషన్ వస్తుంది. డ్రై స్కిన్ ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి ఫస్ట్. నేచురల్‌గా చూసుకోండి హ్యాపీగా. అలోవెరా నేచురల్‌గా దొరుకుతుంది. రక్తచందనం నేచురల్‌గా దొరుకుతుంది. అలాగే మనకు మంజిష్టా అనేది నేచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ప్రకృతి సిద్ధంగా లభించేటువంటివి. ఈ విధంగా పింపుల్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకు హ్యాపీగా ఇంటర్నల్ మెడిసిన్ చెప్పాను. ఎక్స్టర్నల్‌గా చూసుకోండి. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఎండాకాలం కాబట్టి దయచేసి అత్యవసరం అయితేనే తప్ప బయటికి పోండి. అదే పనిగా ఎండలో తిరగకండి. క్యాప్ యూజ్ చేయండి అవసరమైతే. ఎందుకంటే మొత్తము ఎండపడి ముఖమంతా కూడా అదైపోతుంది. ఈ విధంగా మీకొచ్చినటువంటి పింపుల్స్‌ను, వచ్చేటటువంటి యాక్నీస్‌ను ఎలా ఆయుర్వేదంలో తగ్గించుకోవాలో చెప్పాము. మరొక ఎపిసోడ్‌లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని ఆయుర్వేదం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. నమస్కారం.